నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం చదువుకుంటున్నాం. నిన్నటి వరకు ఒకటో భాగం పూర్తయింది. ఈ రోజు నుంచి రెండో బుక్ అనమాట. ముందుగా మనందరి గురువు పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే మీరందరూ కూడా ప్రకృతి 888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామందికి ఈ ఆడియో వెళ్తుంది. అంటే మనం ధ్యాన ప్రచారం చేసినట్లే అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యాన చరాచరం యత్పదం దర్శితం యాన తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువుని ప్రార్థించుకుంటున్నాం అన్నమాట. ఆధ్యాత్మికత మొత్తం అంతా కూడా మానసిక స్థితికి సంబంధించిందని మనం పూర్తిగా మర్చిపోయాం. నిజమే, మన మనసు మార్చుకుంటేనే మొత్తం జీవితం అంతా మారుతుంది కదా. ఇందులో ఈ శ్వాస మహావిజ్ఞానం రెండో భాగం అంతా కూడా చాలా అందరికీ బాగా యూజ్ఫుల్ అన్నమాట. ఎందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చదువుతాను. మీరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఈ ఆడియోని అందరూ కూడా. ఈ మనం చెప్పుకున్న ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది ఆత్మ కథ. ఆది అంటే ముందు, ఆది అంటే ఈ జన్మ కన్నా ముందు అని చెప్పడం అనమాట. దాని గురించి తెలుసుకోవడం. దాని గురించి తెలుసుకోవాలంటే మన మనస్థితి తెలియాలి మనకి. మన మనసుని బట్టే మన జీవితం ఉంటుంది. మన మనసుని బట్టే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం చేసిన బట్టే మన భవిష్యత్తు ఉంటుంది అన్నమాట. ప్రాచీన భారత కాలంలో 2 విశ్వవిద్యాలయాలు ఉండేవి. విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్. ఇప్పుడు మనకి ఏయు ఓయు ఎలాగా ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, తిరుమల యూనివర్సిటీ అవన్నీ ఎలా ఉండేవో అలాగే కూడా మనకి 2 యూనివర్సిటీలు ఉండేవి అనమాట. విశ్వవిద్యాలయాలు. అవి ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం. ఈ 2 కూడా ప్రపంచ ఖ్యాతి గాంచినవే. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి రవాణా సౌకర్యాలు లేవు. రవాణా సౌకర్యాలు అంటే ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. అప్పుడులాగా ట్రైన్లు, విమానాలు, ఫ్లైట్లు అలాంటివి ఏమీ లేవన్నమాట అప్పట్లోనే. ఆ రోజుల్లో అలా ఉండేటప్పుడు ఓడలు లేవు, బస్సులు లేవు, రైళ్ళు కూడా లేవన్నమాట. రోడ్లే సమంగా ఉండేవి కావు. అయినా సరే అనేక మంది విదేశీయులు అతి కష్టం మీద అనేక అడ్డంకులు దాటుకుంటూ ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చేవారు అన్నమాట. అంటే ఏంటి, మన భారతదేశం అంత గొప్పది. భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీలో చదువుకుంటే చాలా మంచిది అని అప్పట్లో విదేశీయులు కూడా వచ్చి చదువుకునేవారు అన్నమాట. ఈనాడున్న ప్రచార సాధనాలు కూడా లేవు, అప్పట్లో లేవు. అంటే టీవీలు, రేడియోలు అలాంటివన్నీ కూడా. భారతదేశం యొక్క ఆధ్యాత్మికత ఆ నోట ఈ నోట అలా అలా విశ్వం మొత్తం పాకిపోయిందనమాట. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఎక్కడా లేదు అన్న విషయం మొత్తం అందరికీ ప్రపంచం అంతా తెలిసిపోయిందన్నమాట. భారతదేశంలో మనుషులను దేవతలుగా మార్చివేసేటటువంటి విద్య ఉన్నది అని ఓ అద్భుత ప్రపంచమంతటా పాకిపోయింది. ప్రపంచమంతటా పాకిపోయింది అంటే అద్భుత ప్రభ అంటే అద్భుతమైన విషయం ఏదైనా అలా పాకిపోద్ది కదా. ఏదైనా విషయాలు ఉన్నాయి అనుకోండి, అలా పాకిపోతాయి కదా. అలాగే భారతదేశంలో ఉన్న మంచి ప్రతిభ అంతా కూడా చాలా ఎక్కువ ఉందనేసి మొత్తం దేశాలన్నిటికీ తెలిసిపోయింది. ఇంతకీ భారతదేశం ఎక్కడ ఉందో కూడా తెలియదు. భారతదేశానికి వెళ్ళాలి అనేటటువంటి ఆకాంక్షతో బయలుదేరి అనేక మంది విదేశీయులు కొత్త కొత్త ప్రదేశాలను కనిపెట్టారట. ఇంత చేశారు. కాకపోతే భారతదేశం ఎక్కడుందో తెలియదు, ఇండియా ఎక్కడుందో తెలియదు అనమాట. ఇండియా అంటే ఇండిపెండెన్స్ ఇన్ ఆగస్ట్ అని చెప్తారు ఇండియా. అలాగే భారతదేశం అంటే అంటే వెలుగు, రథ అంటే ఇష్టపడేవారు, అంటే వెలుగుని ఇష్టపడేవారు అని భారతీయులు అని చెప్తారనమాట. మొత్తానికి భారతదేశాన్ని కనుక్కోవడానికి అన్ని కొత్త కొత్త దేశాలను కూడా కనిపెట్టారు. ఇదే ఇండియా ఏమో అని అందరూ కనిపెట్టారు. కాకపోతే భారతదేశం ఎక్కడుందో ఎవరికి తెలియలేదు అనమాట. లాస్ట్ మన కొలంబస్ అన్నాయి కనుక్కున్నాడు అన్న విషయం మనకి అందరికీ తెలుసు అనమాట. చదువుకున్నాం కదా. కొలంబస్ యాత్ర చేసి మొట్టమొదటి కొలంబస్ అనే అతను అసలు రాదలుచుకున్నది ఇండియాకి. ఎక్కడో స్పెయిన్ నుంచి బయలుదేరి అప్పటి వాళ్ళకి తెలియనటువంటి భూభాగానికి సముద్ర ప్రయాణం చేరుకొని అదే ఇండియా కాబోలు అనుకున్నాడు.
అమెరికాగా మారింది. అది ఫస్ట్ వచ్చిన ప్రదేశాన్ని చూసి అదే ఇండియా అనుకున్నాడు, కాకపోతే అదే అమెరికా అయ్యిందనమాట. ఇండియా అనుకున్న ఇండియా కాని ప్రదేశానికి అంటే అమెరికాకు ఎంత విలువ పెరిగిందో మనం చూస్తున్నాం కదా. అందరం అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎంచేతంటే అది ఇండియా కాకపోయినా మొట్టమొదట అది ఇండియా అనుకొని దిగారు కనుక. అంటే నిజమైన ఇండియా ఎంత గొప్పదై ఉంటుందో ఊహించుకోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఈ ఆధ్యాత్మికత విద్య అన్నది ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వినాలి. అన్ని విషయాలు లోపలికి ఎమిడిపోయి ఉంటాయి, అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు తమ ప్రాణాలైనా ఇచ్చేయడానికి సిద్ధపడి భారతదేశం బయలుదేరేవారు. అంటే ఫారినర్స్కి ఇండియా అంటే అంత మక్కువ అనమాట. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇండియాకి వెళ్ళి చూడాలి అనుకునేవారు అనమాట. అతి క్లిష్టమైనటువంటి సముద్ర మార్గం, అత్యంత దుర్గమమైనటువంటి హిమాలయాల మార్గం వంటి భయంకరమైన అడ్డంకులను దాటుకుంటూ ఇక్కడికి రావాలని వాళ్ళంతా ఎందుకు ప్రయత్నించేవారు? మన ఇండియా మరి ఎప్పటికీ అంతా అడ్డదండకంగా ఉన్నది. బల్బులు కొండలు పర్వతాలు అవన్నీ దాటుకొని ఇండియా చాలా కష్టం వెళ్ళడం అనుకుని తెలిసినా కూడా, చాలా రోజులు సముద్ర ప్రయాణం చేయాలని తెలిసినా కూడా వాళ్ళంతా ఇండియా రావాలని ప్రయత్నించేవారు. ఎందుకు ప్రయత్నించేవారు? ఇక్కడ విద్యలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటి, ఇక్కడ నివసించేటటువంటి వ్యక్తుల స్థాయి ఏమిటి, ఇక్కడ ఉండేటటువంటి ఋషుల యొక్క మునుల యొక్క అనేక సద్గురువుల యొక్క సత్తా ఏమిటి వారి యొక్క గొప్పదనం, అసలు ఏమిటి వారి యొక్క వాక్ ప్రభావం, ఇదంతా కేవలం వట్టి భ్రమ, బూటకమా, అసత్యమా, కట్టు కదా? కానే కాదు. అంటే మన ఇండియాలో ఉన్న ప్రజల తాలూకా ప్రజలేంటి, ఇక్కడ మునులేంటి, ఋషులేంటి, వారి యొక్క వాక్చాతుర్యం చాలా గొప్పది, వారి యొక్క ప్రతిభ చాలా గొప్పది అని తెలుసుకొని ఇదంతా నిజమే కాదా తెలుసుకోవాలని ఫారినర్స్ అందరూ ట్రై చేసేవారు అన్నమాట. నేడు మనం ఎరిగిన సద్గురువులంతా సర్వజ్ఞులు, సర్వసమర్థులు, అసంభవాలను సంభవాలుగా త్రుటిలో మార్చివేయగలిగే సిద్ధులు ఉన్నవారు వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న గురువులందరూ ఉన్నారు కదా, సమర్థ సద్గురువులందరూ కూడా మహోత్తర్ బాబాజీ, హిమాలయ యోగులేంటి, సంబల యోగులేంటి, వాళ్ళందరూ కూడా అలాగే చెప్పుకోవాలంటే బోల్డ్ మళ్ళీ ఆధ్యాత్మికవేత్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంత ప్రతిభ కళ శక్తివంతులేనా అనేసి వాళ్ళందరూ అనుకుండేవారు అన్నమాట. వీరిపై అత్యంత విశ్వాసాన్ని కూడా కలిగజేశాయి. వాళ్ళందరి ప్రభావం కూడా అక్కడ ఉన్న ఫారినర్స్ అందరి మీద కూడా చాలా ప్రభావం కనిపించింది. మరి ఎలాగైనా సరే నేను ఇండియా వెళ్ళాలి, వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని. కానీ అలాంటి స్వర్గతుల్యపు భరత భూమిపై పుట్టి ఎక్కడే పెరుగుతున్న మనకి మాత్రం ఈ వేదభూమిపై, వేదాలు ప్రపవించు భూమిపై కానీ, ఇక్కడ ఋషులపై కానీ, వారి వాక్కులపై కానీ విశ్వాసం లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం కదా అని అంటున్నారు. నిజమే మరి. పొరిగింటి పూలకూర రుచి అంటారు కదా, పొరిగింటి పక్క వాళ్ళది బాగా పోయినా కూడా చాలా బాగుంది అనుకుంటాం, మన దగ్గర ఉన్నది కూడా మనం మర్చిపోతాం. సో అలాగే మన ఇండియాలో ఋషుల యొక్క శక్తిని గురించి పూర్తిగా మనం మర్చిపోయాము. అది ఎంతో విచారించదగిన విషయము అని చెప్తున్నారు. శబ్దము, ఆ శబ్దం యొక్క శక్తి, ఇది భారతీయ చేతనత్వ విజ్ఞానం యొక్క అనుసంధానము. అంటే సౌండ్, ఆ సౌండ్ యొక్క శక్తి, ఆ శబ్దానికి ఉన్న శక్తి అంతా కూడా భారతీయ ఋషుల చేత ఆవిర్భవించింది అని చెప్తున్నారు అన్నమాట. భారతీయ ఋషుల యొక్క ప్రజ్ఞాన ఘనము, పరాకాష్ట, ఇంగ్లీష్లో యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని చెప్తాము. ప్రతి వైజ్ఞానిక శాస్త్రవేత్త, సైంటిస్ట్ కూడా మూల కణాలని కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకు కనిపించే ఈ జాగ్రత్త అంతా అనేక మూలకాలతో తయారైందని చెప్పారు. ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరైడ్, బ్రోమిన్, కాల్షియం ఇలా అనేక మూలకాలతో సమానం O92 మూలకాలతో తయారైంది అని చెప్తారు. ఇతర గ్రహాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ 92 మూలకాలు కూడా 3 ముఖ్యమైన మూలకాలతో తయారైందని చెప్తారు. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అని పేరు పెట్టారు.
ఇంకా పరాకాష్ఠకి వెళ్ళి ఈ మూడింటిలో కూడా ఓ ప్రధానమైన మూలకణాన్ని కనిపెట్టారనుకోండి, ఇక రసాయనిక శాస్త్రానికి అంతం అదే అవుతుంది. అలాగే అయస్కాంత శక్తి ఉంది, విద్యుత్ శక్తి ఉంది, యాంత్రిక శక్తి ఉంది. ఇలా రకరకాలైన శక్తులు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ తరంగాల ద్వారా, అంటే విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఇవంతా కూడా ఈ శక్తులన్నీ ఏర్పడుతున్నాయి అని కనుగొన్నారు. సైంటిస్టులు తక్కువ వాళ్ళేం కాదు. మళ్ళీ రెండు ఉన్నాయి, విద్యుత్తు, అయస్కాంతం యొక్క తరంగాలు. అలా కాకుండా ఈ రెండు కూడా ఇదిగో ఈ ఒక్క దానిలోనే పుడుతోంది అని కనిపెట్టారనుకోండి, అది పూర్తవుతుంది కదా. అలాగే అలాంటి వైజ్ఞానిక ఋషులు అంటే సైంటిస్టులు ఋషులేగా మరి నిరంతరం ప్రకృతినే పరిశోధిస్తూ అనేక కొత్త కొత్త విషయాలను, ఎన్నో అత్యద్భుత సమాచారాన్ని కనుగొంటున్నారు. ఒక్క వెంట్రుక ముక్క వారికి పంపితే దాని ద్వారా ఆ వెంట్రుక ఎవరిదో, వారి రక్తం యొక్క గ్రూపు, వారి శారీరక మానసిక రుగ్మతలు, వారి యొక్క హృదయ సంబంధిత అనేక అంశాలని గుర్తించగలరు. ఇది సుమారు ఓ 10 ఏళ్ల క్రితం వార్తాపత్రికలో వెలువడ్డ సమాచారం. ఇప్పుడు ఇంకా ఎంతో తెలుసుకున్నారు. ఇలా అద్భుతమైన విషయాన్ని కనుగొనటం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. నిరంతర శ్రామికులుగా వాళ్ళు. అయితే మన వైదిక సైంటిస్ట్ అంటే ఆధ్యాత్మిక ఋషులు అంతటితో ఆగకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు కాదు, శబ్దము, శబ్ద తరంగాల ద్వారా ఈ సృష్టి యావత్తు సృష్టించబడుతోంది శబ్ద బ్రహ్మాన్ అని ఏనాడో చెప్పారు. ఇప్పుడు ఆధునిక ఋషులు తెలుగులో, ఇంగ్లీష్లో చెప్పినా మన ఆధ్యాత్మికవేత్తల పురాణాల్లో ఎప్పుడో మనకి సంస్కృతిలో చెప్పినా రెండో ఒకటే. అప్పుడంతా శబ్ద బ్రహ్మాండం అని చెప్పారు, ఇప్పుడంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తున్నారు. అంటే శబ్దము, శబ్ద తరంగాలు అని చెప్తున్నారు అన్నమాట. అది భారతీయ ఋషుల యొక్క ప్రతిభ. ఇలా ప్రపంచం నలుమూలలకు వ్యాపించడానికి మరొక కారణం వారి సత్యవాక్కు. ఋషులు అబద్ధం ఆడారు. ఒకవేళ వారు అబద్ధం ఆడినా అది నిజం అవుతుంది. అది వారి సహజ నైజము. అది వారికి ఉన్న శక్తి. అది అంటే సహజ నైజం అంటే ఏంటి? సహజ నైజం అంటే టెండెన్సీ అంటాం కదా, అదే అనమాట. అంటే భారతీయులు ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలకులు, సత్యాన్ని నమ్ముతారు. సత్యవాక్కుకున్న శక్తి చాలా గొప్పది అని చెప్తున్నారు అన్నమాట. ఈ వాక్కు ఎప్పుడైనా సత్యంగా ఉంటే మటుకు, అదే ఋషుల నోటి మాట వచ్చిందంటే మటుకు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. వైద్యం నేర్చుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి వేదాలు నేర్చుకోవాలంటే, వేద జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే సూర్యుడిని పట్టుకోవాలి. అది తప్ప మరో మార్గం లేదు. న్యాన్య పంద వాయినాయ విద్యతే. మనం ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఆ విద్య తాలూకు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం మ్యాథ్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాలి. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు లెక్చరర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగా మనకి ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగే మనం వేద జ్ఞానం మట్టుకు నేర్చుకోవాలంటే తప్పనిసరిగా సూర్యుని పట్టుకోవాలి. అంటే సూర్యనారాయణమూర్తి అంటే మనకి ప్రత్యక్ష దైవం. ఆయన్నే పట్టుకోవాలి. ఆయన్నే మనకి అన్నీ నేర్పుతాడని చెప్తున్నారన్నమాట. బయట నీవు చూస్తున్న ఈ జ్ఞానము పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైన జ్ఞానము నీలోనే ఉన్నది అని ఖచ్చితంగా చెప్తున్న మహర్షులే వారు అపూర్వమైన అంశాన్ని తెలియజేశారు. శబ్దము అంటే మంత్రం యొక్క శబ్దముల ద్వారా సూర్యుని యొక్క జ్ఞానాన్ని, వేదం యొక్క జ్ఞానాన్ని పొందగలము. అంటే మన నోటిలోంచి వచ్చే మంత్రోచ్చారణ వలనే, అంటే మంత్రాల వలనే మనం ప్రత్యక్ష దైవమైన సూర్యుని జ్ఞానాన్ని పొందగలము. సూర్యుని జ్ఞానాన్ని పొందామంటే విశ్వజ్ఞానం పొందినట్టే లెక్క. ఎందుకంటే విశ్వంలోనే సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడే ప్రత్యక్ష దైవం. అప్పుడు మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందగలము అని చెప్తున్నారన్నమాట. శబ్ద బ్రహ్మం ద్వారా, శబ్ద తరంగాల ద్వారా ఆ సవితాశక్తిని అంటే సూర్యశక్తిని పట్టుకోవచ్చును అంటూ గాయత్రి మంత్రాన్ని మనకు అందించారు. గాయత్రి మంత్రం అంటే ఏంటి? సూర్యునికి సంబంధించింది. సంధ్యావందనం ద్వారా గాయత్రి మంత్రంతో వేదం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది ఋషులు మనకు అందించిన అద్భుతమైన స్టేట్మెంటు. అంటే మనం ఒక్క గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే
అంటే గాయత్రి అంటే సూర్యునికి సంబంధించింది కాబట్టి ఆ సూర్య జ్ఞానాన్ని అంతా మనం పొందవచ్చు. సూర్య జ్ఞానాన్ని అంతా మనం పొందడం అంటే విశ్వజ్ఞానాన్ని మనం పొందినట్టే. అలాంటి వేద విధులు గాయత్రి స్వరూపులు సంపూర్ణ ప్రాకృతిక నియమాలు అంటే ప్రకృతి ద్వారా వచ్చిన నియమాలను వాటి యొక్క వినియోగం తెలిసిన సద్గురువులు అంటే మనం ఉదయం ఏం చేయాలి, సాయంకాలం ఏం చేయాలి, మొత్తం ప్రకృతి గురించి అంతా పూర్తిగా తెలిసిన ఋషులు అనమాట. వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మనం పాటించడం ద్వారా మన భారతీయ ఋషులు ఆధునిక సైంటిస్ట్కి ప్రయోగశాల ఉండాలి. అలాంటివన్నీ చెయ్యాలంటే మన ఋషులకి వాళ్ళకి ఒక ప్రయోగశాల ఉండాలి. అది లేకపోతే అతను ఇన్ని అమూల్యమైన సమాచారాన్ని మనకు అందించి ఉండేవారు కాదు కదా. అలాగే మన ఋషులు ఏం చెప్పారంటే మానవ శరీరమే ఓ మహా అద్భుతమైన ప్రయోగశాల. ఇప్పుడు ఏదైనా ఒక సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టాడు అనుకోండి, కనిపెట్టారంటే ఆయనకి తప్పనిసరిగా ఒక ల్యాబ్ అన్నది ఉండాలి. ల్యాబ్ ఉంటేనే ఆయన ఏదైనా చేయగలరు, లేకపోతే ఏమీ చేయలేమన్నమాట. అలాగే మనకు కూడా మన శరీరమే, మన ఫిజికల్ బాడీయే ఒక పెద్ద ల్యాబొరేటరీ అని చెప్తున్నారన్నమాట. మనకు అలా మానవుడికి శరీరమే ఒక అద్భుతమైన ప్రయోగశాల. దేవతలకు అలాంటి శరీరాలు లేవు. అందుకే దేవతలు సైతం ఈ మానవ దేహం కోసం వెంపర్లాడుతుంటారు. చూడండి, దేవతలైనా సరే వాళ్ళకి మోక్షం కావాలంటే వెంటనే వచ్చేది అన్నమాట. దేవతలైన చక్కగా ఏదనుకుంటే అది అయిపోద్ది, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దేవతలు కూడా మానవ శరీరంతో ఉంటేనే, మానవ శరీరంలో ఉండి సాధన చేస్తేనే వాళ్ళకు కూడా మోక్షం అన్నది వస్తుంది. అందుకే రామావతారం, కృష్ణావతారం, పరశురామ అవతారం, సో ఇవన్నీ కూడా మానవ శరీరాలు తీసుకున్న తర్వాతే వచ్చాయి అన్నమాట. మీకు ఎలాగో ఆ పూర్వపుణ్యం వల్ల లభించిన అమూల్యమైన ఈ దేహాన్ని, మానవ జన్మాన్ని వృధాపరచుకోకండి నాయనలారా అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి రాక ఎన్నో జన్మల తర్వాత సృష్టిలో మనకి 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా. ఆ జీవరాశులు అన్ని తర్వాత వృక్ష సామ్రాజ్యం మనకి 21,000 అనుకోండి. మనకి వృక్ష సామ్రాజ్యం 21,000, ఖనిజ సామ్రాజ్యం 21,000, తర్వాత వృక్ష సామ్రాజ్యం 21, తర్వాత జంతు సామ్రాజ్యం 21, తర్వాత మానవ సామ్రాజ్యం 21. సో ఈ 4 ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఈ మానవ సామ్రాజ్యం అంటే ఈ 84 లక్షల జీవరాశుల తర్వాతే మనకి వస్తుంది అన్నమాట. ఈ మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మోక్షానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మనం దైవ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాము. అందుకని మనం ఈ దేహాన్ని ఒక ప్రయోగశాల కంటే ఒక ల్యాబ్లా చేసుకొని మనం ప్రాక్టికల్ చేయాలి ఈ దేహంతో అని చెప్తున్నారు అనమాట. మరొక విషయం తెలియజేస్తూ, మీ శరీర నిర్మాణ శాస్త్రమే వేద విజ్ఞాన శాస్త్రము, మీ శరీర నిర్మాణమే శ్రీచక్ర వైభవము, నీ శరీర శాస్త్రమే సూర్యకిరణ విజ్ఞానము. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అంటూ ఎలా ఎన్నో అక్షర సత్యములను అందించిన ఋషీశ్వరులకు, గురుదేవులకు కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ ప్రణామములు అర్పించదము కాక అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మన శరీరమే, మనం మెర్కబా అంటాం కదా, మెర్కబా అంటేనే శ్రీచక్రం అంటే నథింగ్ బట్ మెర్కబా. అలాగే మన శరీరం కూడా, సూర్యకిరణాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. మన శరీరంలో కాంతి అంతా కూడా మన శరీరంలోనే ఉంది. అలాగే వేదాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా మన శరీరంలో ఉంది. ఇలాంటి దేహాన్ని మనం దేవాలయంగా చేసుకోవాలి. ఇప్పుడు పురాణాలలో మనకు అలాగే చెప్పారు, దేహో దేవాలయ ప్రాక్త జీవో దేవో సనాతన. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేహాన్ని ఉపయోగించుకొని దేవాలయంలో చేసుకొని అందులో ఉన్న జీవుణ్ణి దేవుళ్ళ మార్చి నువ్వు పూజిస్తావో అప్పుడే నీకు ముక్తి అని చెప్తున్నారనమాట. మనం ప్రతిసారి ఓ ప్రధానమైన అంశాన్ని మర్చిపోతుంటాము. ఏమిటా అంశం అంటే, కాస్త జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే మనకే అర్థమవుతుంది. మామూలు మనుషులమైన మనకు ప్రకృతి యొక్క ప్రాకృతిక నియమాలు తెలియవు. అంతే చూడండి, ప్రకృతి యొక్క నియమాలు మనకేమీ తెలియదు. మన నేచర్ ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది, కాకపోతే మనమే కరెక్ట్గా ఉండము అనమాట. అది చెప్తున్నారు. ఈ ప్రకృతి నియమాలు మనం తెలుసుకొని ఆచరించాలి అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? విద్యుత్ శక్తి ప్రకృతి పరమైనదే కదా.
మనకు ఆ విద్యుత్ శక్తి యొక్క నియమాలు తెలుసా అంటే మనకు విద్యుత్ ఎప్పుడూ ప్రకృతి నుంచే వస్తుంది. అది వాటర్ వల్ల అవనివ్వండి, మన దేహంలో ఉండనివ్వండి, ఎలాగైనా సరే మన దేహంలో కూడా నీరు ఉంటుంది కదా, ఆ నీటి నుంచే మనకి ఎలక్ట్రిసిటీ తయారవుతుంది అన్నమాట. ఉపయోగించుకుంటున్న విద్యుత్ అది వేరే విషయం. ఎలక్ట్రికల్ ఇంజనీర్కి తెలుసు, ఆయనకి కూడా పూర్తిగా తెలుసా, ఇంకా కనిపెడుతున్నారు కానీ కనిపెడుతూనే ఉంటారు. అంచెలంచెలుగా కనిపెడుతూ ఉంటే బ్యాటరీలు వచ్చాయి. బ్యాటరీల నుంచి ఇదంతా వచ్చింది. ఇక్కడ నుంచి కంప్యూటర్ నుంచి సోలార్ బ్యాటరీలు. సో మొత్తానికి అంతా ఒక్కొక్కటి అలాగా మార్పు చెందుతూ ఉన్నారు. మనిషి ఎప్పుడో ఆది మానవులా ఉన్న మనిషి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కొక్కటి కనిపెడుతూ ఈ రోజుకి ఇంకా బాహ్యంగా బాగా ఎదుగుతున్నాడు మనిషి. కాకపోతే అంతరంగంలో ఎదగడం లేదు. ఆ అంతరంగంలోనే కూడా ఎదగాలి అంటే ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మనకు అన్నీ వచ్చాయి, ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ వచ్చాయి. విద్యుత్ శక్తి యొక్క విశ్లేషణ చింతన అంతా కూడా ఒక విషయం. ఇదంతా విద్యుత్ గురించి తెలుసుకోవాలంటే చాలా విషయం ఉంది. అలాగే వైద్యం గురించి తెలుసుకోవాలన్నా చాలా ఉంది. వైద్యంలో ఆయుర్వేదము, మరో ప్రకృతి వైద్యము, సిద్ధ వైద్యము, హోమియోపతి, ఇలాగ చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ తెలిసినా సరే కొంతవరకే ఇంత తెలిసినాక సరే మనిషి కొన్ని రోగాలకి ఏ మందులు వాడాలో తెలియక ఇంకా తప్పిస్తూనే ఉన్నాడు. నిజమే కదా, మందులు ఎక్కువ రోగాలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ రోగాలకి ఏ మందు వాడాలో పూర్తిగా కనిపెట్టలేకపోతున్నాడు అనమాట. ఏ డాక్టర్ అవనండి ఎవరు కనిపెట్టలేకపోతున్నారు అనమాట. ఇలా ప్రపంచంలో అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి కానీ పూర్తిగా అభివృద్ధి చెందడం లేదు. అన్నీ సంపూర్ణంగా తెలిసిన వ్యక్తే ఋషి, జగద్గురువు. అసలు వీళ్ళ జీవన విధానమే వేరు. దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించడం అనేది అవివేకం అనిపించుకుంటుందేమో కూడా. ప్రయత్నించి పట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. కానీ అలాంటి సర్వజ్ఞులకు మనం చెప్తాం ఎలా ఉండండి, ఎక్కడ ఉండండి అని. పాపం దానికి వాళ్ళు ఏమనరు, సరేనంటారు. ఇలాంటి ప్రకృతి యొక్క సమస్త విషయాలు తెలిసినటువంటి తెలియడమే కాదు, ఆ ప్రాకృతిక నియమాలపై అపారమైన ఆధిపత్యం కలిగిన వాడు సద్గురువు. అలాంటి సద్గురువులు అందించిన ఈ వేద విజ్ఞానాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అది మనకి ఈ శ్వాస మహావిజ్ఞానం బుక్ ద్వారానే అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. అలాంటి ఋషులు చెప్పిన విజ్ఞానాన్ని మనం పూర్తిగా ఆచరించాలి అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.